ప్రీవియస్ లెక్చర్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏంటో చూసాం. ఈ లెక్చర్లో సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని 2 టైప్స్లో కేటగరైజ్ చేయొచ్చు, సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. అసలు ద వర్డ్ సిమాంటిక్ అంటే దేనికైనా ఒక మీనింగ్ని ప్రొవైడ్ చేయడం. ఒక ఎలిమెంట్ని సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని ఎప్పుడు అంటామంటే ఆ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో ఉండే ట్యాగ్ నేమ్ ఆ ఎలిమెంట్లో ఉండే కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తే, దానికి ఒక మీనింగ్ని ప్రొవైడ్ చేస్తే అప్పుడు వాటిని సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇది మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్. సో దీంట్లో ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఏంటి, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అండ్ కంటెంట్ అంటే ఏంటి చూసాం. సో మనకి బ్రౌజర్లో కనిపించేది ఈ విజిట్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్ మాత్రమే. కంటెంట్కి ముందు ఉండే ఓపెనింగ్ ట్యాగ్, అట్రిబ్యూట్స్ అండ్ తర్వాత ఉండే క్లోజింగ్ ట్యాగ్ మనం బ్రౌజర్కి ఈ కంటెంట్ గురించి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. అది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు. బట్ మనం ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మన కంటెంట్ని ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేస్తుందంటే, అంటే దానికి ఒక మీనింగ్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు వాటిని సిమాంటిక్ ఎలిమెంట్ అని అంటాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఎగ్జాంపుల్ని మనం బ్రౌజర్లో రన్ చేసి చూస్తే దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. ఆ విజిట్ ఎగ్జాంపుల్ అనేది ఒక అండర్లైన్డ్ అండ్ డిఫరెంట్ కలర్ టెక్స్ట్తో కనిపిస్తుంది. బట్ మనం యాక్చువల్లీ దానికి ఎలాంటి స్టైలింగ్ ఇవ్వలేదు, అది ఒరిజినల్లీ ఇలా కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం ఇచ్చిన ఈ విజిట్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్ ఒక యాంకర్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్లో మెన్షన్ చేసాం. ఇక్కడ ఏ అంటే యాంకర్ అని. సో బ్రౌజర్కి ఎప్పుడైతే ఈ యాంకర్ ట్యాగ్లో ఉండే కంటెంట్ కనిపిస్తుందో అది ఈ విధంగా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ విజిట్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్ మీద క్లిక్ చేస్తే అది ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ example.com అనే యూఆర్ఎల్ ఉన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్కి మన వెబ్ పేజ్లో ఉండి ఈ విజిట్ ఎగ్జాంపుల్ ఒక యాంకర్ లాగా వర్క్ అవుతుంది. అందుకే దీన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. బట్ దీన్ని హైపర్ లింక్ అని కూడా అంటారు. దాన్ని డీటెయిల్గా ఒక లెక్చర్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్కి సో విజిట్ ఎగ్జాంపుల్ అనే కంటెంట్ని యాంకర్ ట్యాగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో ఉండే ట్యాగ్ నేమ్ క్లియర్గా డిఫైన్ చేస్తుంది, దానికి ఒక మీనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక హైపర్ లింక్ అని. ఎప్పుడైతే ఎలిమెంట్లో ఉండే ట్యాగ్ నేమ్ ఆ కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తుందో అప్పుడు ఆ ఎలిమెంట్ని సిమాంటిక్ ఎలిమెంట్ అంటాం. వెరాజ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే అవి యూజువల్లీ మనం లేఅవుట్ అండ్ స్టైలింగ్కి యూజ్ చేస్తాం. వాటికి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉండదు, వాటికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉండదు. అండ్ వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ అసలు సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి మన వెబ్ పేజ్లో చూద్దాం. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ మన వెబ్ పేజ్లో వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ వన్, యాక్సెసిబిలిటీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే యు ఆర్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ న్యూ బిల్డింగ్. సో ఒక ఆర్కిటెక్ట్ మెయిన్ గోల్ ఏంటి అంటే మనం డిజైన్ చేసే బిల్డింగ్ అందరికీ యాక్సెసిబుల్ అయి ఉండాలి. ఈవెన్ పీపుల్ విత్ డిసెబిలిటీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయగలగాలి. అది ఒక ఆర్కిటెక్ట్ మెయిన్ గోల్. ఇన్ ద సేమ్ వే మన వెబ్సైట్ అందరికీ యాక్సెసిబుల్ అయి ఉండాలి. అంటే ఈవెన్ పీపుల్ హూ ఆర్ విజువల్లీ ఇంపైర్డ్ కూడా మన వెబ్సైట్ యాక్సెస్ చేయగలగాలి. అంటే మనం ఈ సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేయాలి. ఒక కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 3 పారాగ్రాఫ్స్ యాడ్ చేశాను, హెడ్డింగ్ 1, 2 and 3 అని. అండ్ వాటికి డిఫరెంట్ టెక్స్ట్ సైజెస్ ఇచ్చాను. హెడ్డింగ్ 2 and 3 కింద 2 పారాగ్రాఫ్స్ని యాడ్ చేశాను. దీనికి ఈ సేమ్ కోడ్ని ఒక డిఫరెంట్ వేలో సిమాంటిక్ ఎలిమెంట్ని యూజ్ చేసి రాయొచ్చు, H1, H2 పారాగ్రాఫ్స్ అని. ఫస్ట్ కేస్లో అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేశాను, బట్ డిఫరెంట్ టెక్స్ట్ సైజెస్ యూజ్ చేశాను. బట్ సెకండ్ కేస్లో హెడ్డింగ్ 1ని H1 అనే ఒక సిమాంటిక్ ట్యాగ్తో డిస్క్రైబ్ చేశాను. ఈ రెండింటికి అవుట్పుట్ చూస్తే మనకి ఒకేలా వస్తుంది. బట్ మనకి ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే బ్రౌజర్ దీన్ని రీడ్ చేసినప్పుడు ఈ H1, H2 పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి దానికి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ హెడ్డింగ్ 1 అనేది మెయిన్ టైటిల్ ఆఫ్ ద పేజ్, హెడ్డింగ్ 2 అనేది సెక్షన్ టైటిల్
అండ్ హెడ్డింగ్ 3 అనేది సబ్ సెక్షన్ టైటిల్ అనేది బ్రౌజర్కి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీటికి కిందన 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ కేస్లో అది అన్నిటినీ సింపుల్ పారాగ్రాఫ్స్ కిందే కన్సిడర్ చేస్తుంది. ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే పీపుల్ హూ ఆర్ విజువల్లీ ఇంపైర్డ్, ఎవరైతే చదవలేరో వాళ్ళకి స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కరెక్ట్ మెసేజ్ని కన్వే చేయలేదు. సో ఇది పర్టికులర్ హెడ్డింగ్ మెయిన్ టైటిల్ ఆఫ్ ద పేజ్ అనేది సరిగ్గా కన్వే అవ్వదు. అందుకే మనం సిమాంటిక్ HTML ఎలిమెంట్స్ని యూస్ చేస్తే మన వెబ్సైట్ అందరికీ ఈక్వలీ యాక్సెసిబుల్ అవుతుంది. సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేయడం వల్ల సెకండ్ అడ్వాంటేజ్ SEO బూస్ట్. SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు జనరలీ మనం గూగుల్లో ఏదైనా వర్డ్ గురించి సర్చ్ చేసినప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ సర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ సర్చ్ రిజల్ట్స్ ఏదైనా ర్యాండమ్ లిస్ట్ కాదు. గూగుల్ మనం ఆ కీవర్డ్ మీద రిలేటెడ్ డిఫరెంట్ రిసోర్సెస్ని తీసుకొని దాంట్లో మోస్ట్ రిలవెంట్ కీవర్డ్స్ దేంట్లో ఉన్నాయో దాన్ని టాప్ రిజల్ట్స్లో చూపిస్తుంది. అండ్ యూజువలీ మనం గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ 5-6 లింక్స్ వరకే యాక్టివ్గా ఓపెన్ చేస్తాం, తర్వాత కీవర్డ్స్ మార్చి మళ్ళీ సర్చ్ చేస్తాం. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం వల్ల మన వెబ్సైట్ ఈ టాప్ 5-6 లింక్స్లో ఒకటి ఉంటుంది. అప్పుడే యూజర్స్ వాటిని యాక్సెస్ చేస్తారు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. కన్సిడర్ మన వెబ్సైట్ ఒక లైబ్రరీ అనుకోండి. అప్పుడు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బింగ్ ఇలాంటి సర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా లైబ్రేరియన్ లాగా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే లైబ్రరీలో బుక్స్ అన్నీ కూడా వెల్ ఆర్గనైజ్డ్, జానర్, ఆథర్, సబ్జెక్ట్ వైజ్ కేటగరైజ్ అయి ఉంటాయో అప్పుడే రీడర్ అడిగిన ఇన్ఫర్మేషన్కి మోస్ట్ రెలవెంట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ని లైబ్రేరియన్ రీడర్కి ఇవ్వగలరు. సిమిలర్లీ మన వెబ్సైట్లో ఎప్పుడైతే మోర్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూస్ చేస్తామో అప్పుడే మన దానికి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవుతుంది. అండ్ గూగుల్ అండ్ అదర్ సర్చ్ ఇంజిన్స్ మన వెబ్సైట్కి మ్యాక్సిమం ర్యాంకింగ్ ఇచ్చి టాప్ రిజల్ట్స్లో మన వెబ్సైట్ని డిస్ప్లే చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఒక బిజీ మార్కెట్ ప్లేస్ తీసుకుందాం. దాంట్లో మనం ఒక షాప్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఆల్రెడీ అక్కడ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. సో వచ్చే కస్టమర్ అదర్ షాప్స్కి కాకుండా మన షాప్కి విజిట్ చేయాలి అంటే మనం మన షాప్ని స్టాండ్అవుట్ అయ్యేలా చేయాలి. సో దానికోసం మనం మన షాప్ని నీట్గా డెకరేట్ చేసుకుంటాం, మన ప్రొడక్ట్స్ని నీట్గా ఆర్గనైజ్ చేస్తాం అండ్ క్లియర్ సైన్స్ పెట్టి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ ఆఫర్ చేస్తాం. అప్పుడే ఉన్న షాప్స్లో మన షాప్కి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సేమ్ అలానే డిజిటల్ మార్కెట్ ప్లేస్లో కూడా మనం ఒక కామర్స్ వెబ్సైట్ ఒక స్మాల్ బిజినెస్కి క్రియేట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ మార్కెట్ ప్లేస్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇలాంటి ఫేమస్ వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిలో మన కామర్స్ వెబ్సైట్ స్టాండ్అవుట్ అవ్వాలి అంటే మ్యాక్సిమం సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేసి సర్చ్ ఇంజిన్స్కి మన వెబ్ పేజ్లో ఉండే కీవర్డ్స్ని హైలైట్ చేయాలి. అప్పుడే అవి మన SEO ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన వెబ్సైట్ మిగతా వాటిలో స్టాండ్అవుట్ అవుతుంది. సో ఈ సర్చ్ ఇంజిన్స్ మన వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ని అర్థం చేసుకొని యూజర్స్కి మన వెబ్సైట్ని విజిబుల్ చేసేలా చేయడానికి మనం ఈ సిమాంటిక్ HTML ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి. ఎలా అయితే ఒక వెల్ ఆర్గనైజ్డ్ లైబ్రరీ అండ్ వెల్ డెకరేటెడ్ షాప్ స్టాండ్అవుట్ అవుతాయో అలానే మన వెబ్సైట్ ఎంత ఎక్కువ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే అంత క్లియర్గా మన ఇన్ఫర్మేషన్ హైరార్కీ అనేది సర్చ్ ఇంజిన్కి అర్థమవుతుంది అండ్ మెయిన్ టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి మన వెబ్ పేజ్లో అనేది సర్చ్ ఇంజిన్కి అర్థమవుతుంది. అండ్ సర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా ఈ సిమాంటిక్ HTML మీదే డిపెండ్ అవుతాయి మన కంటెంట్ అర్థం చేసుకోవడానికి. అదర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సిమాంటిక్ HTML యూజ్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే మిగతా డెవలపర్స్కి మన కోడ్ షేర్ చేస్తామో సిమాంటిక్ HTML వాడడం వల్ల మన డాక్యుమెంట్ స్ట్రక్చర్ వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ వాళ్ళకి మన డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం ఆర్ ఎలాంటి మోడిఫికేషన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆల్సో సిమాంటిక్ HTMLలో మనం యూస్ చేసే వర్డ్స్
లైక్ హెడ్డింగ్స్కి H1, H2, పారాగ్రాఫ్స్కి P ట్యాగ్, ఆర్ హెడర్ అండ్ ఫుటర్కి హెడర్ అండ్ ఫుటర్ ట్యాగ్స్. ఎప్పుడైతే ఇలాంటి సిమాంటిక్ వర్డ్స్ యూస్ చేస్తామో ఇన్ ఫ్యూచర్ ఎలాంటి కొత్త టెక్నాలజీస్ ఆర్ స్టాండర్డ్స్ వచ్చినా కూడా ఈ వర్డ్స్ బేసిక్ మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు. సో మనం మన డాక్యుమెంట్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తున్నట్టు. సో ఎలాంటి కొత్త టర్మినాలజీస్ వచ్చినా కూడా మన బేసిక్ సిమాంటిక్ ఎలిమెంట్స్ మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు. సో టు కంక్లూడ్, సిమాంటిక్ HTML అంటే ఒక ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ ఎప్పుడైతే దాంట్లో ఉండే కంటెంట్ని డిస్క్రైబ్ చేస్తుందో, దానికి ఒక మీనింగ్ ప్రొవైడ్ చేస్తుందో, అప్పుడు ఆ ఎలిమెంట్ని సిమాంటిక్ HTML ఎలిమెంట్ అంటాం. అండ్ సిమాంటిక్ HTML ఎలిమెంట్స్ని వెబ్ పేజెస్లో ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ వన్, అది అందరికీ యాక్సెసిబుల్ అయి ఉంటుంది. సెకండ్ వన్, మన SEO ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసి డిజిటల్ మార్కెట్ ప్లేస్లో మన వెబ్ పేజ్ విజిబిలిటీ పెంచుతుంది. థర్డ్ వన్, రీడబిలిటీ ఫ్యాక్టర్. మిగతా డెవలపర్స్కి మన కోడ్ షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మన డాక్యుమెంట్ స్ట్రక్చర్. అండ్ ఫోర్త్ పాయింట్, ఈ సిమాంటిక్ వర్డ్స్కి మీనింగ్ అనేది ఫ్యూచర్లో చేంజ్ అవ్వక, ఇన్ కేస్ న్యూ టెక్నాలజీస్ వచ్చినా కూడా ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు. సో మన డాక్యుమెంట్ని మనం ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తున్నట్టు. సో మనం వెబ్ పేజెస్లో కామన్గా యూజ్ చేసే సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. సో వెబ్ పేజ్లో ఉండే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ దాని హెడర్. సో ఈ ఎలిమెంట్స్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎనాలజీ చూద్దాం. మన వెబ్సైట్ని ఒక బుక్ కింద కన్సిడర్ చేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బుక్ దాని కవర్ పేజ్. సో మన వెబ్ పేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హెడర్. సో ఒక బుక్కి కవర్ ఎలానో మన వెబ్సైట్కి ఆ హెడర్ అలా ఫంక్షన్ అవుతుంది. ఒక బుక్ రీడర్ ఎప్పుడైనా కూడా ఆ బుక్ కవర్ని చూసే దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అన్నది డిసైడ్ చేస్తారు. అలానే మన వెబ్ పేజ్లో ఉండే హెడర్ని చూసి యూజర్ ఆ వెబ్సైట్ని ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తారు. సో ఎలా అయితే ఒక అట్రాక్టివ్ బుక్ కవర్ ఆ బుక్ చదివేలాగా రీడర్ని కంపెల్ చేస్తుందో, ఒక వెల్ డిజైన్డ్ హెడర్ ట్యాగ్ యూజర్స్ని మన వెబ్ పేజ్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. సెకండ్, నావిగేషన్. అట్రాక్టివ్ కవర్ ఉన్న ఒక బుక్ని పట్టుకున్నారు, బట్ దాన్ని చదివే ముందు దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని చూస్తారు. ఆ బుక్లో ఉండే చాప్టర్స్లో నావిగేట్ చేయడానికి ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఒక రోడ్ మ్యాప్ లాగా యూజ్ అవుతుంది. ఆర్ మీరు ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి సర్చ్ చేయాలంటే ఫస్ట్ చూసేది టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సిమిలర్లీ ఒక వెబ్సైట్లో నావ్ ట్యాగ్ అనేది డిజిటల్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లాగా యూజర్స్కి క్లియర్ అండ్ ఆర్గనైజ్డ్ లిస్ట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు మన వెబ్ పేజ్లో ఈజీగా అన్ని సెక్షన్స్ని యాక్సెస్ చేయగలరు. ఆర్ ఇఫ్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ సెక్షన్ కోసమే మన వెబ్సైట్ని విజిట్ చేస్తే దాన్ని ఈజీగా యాక్సెస్ చేయగలరు. సో ఒక బుక్కి కవర్ పేజ్ హెడర్ అయితే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ నావిగేషన్ బార్. సో ప్రతి బుక్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. అలానే మన వెబ్సైట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం ఒక టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్లో డిస్కస్ చేసాం. సో మనకి ఒక హీరో ఆర్ బ్యానర్ సెక్షన్ ఉంటుంది, టెస్టిమోనియల్ సెక్షన్ ఉంటుంది, కాంటాక్టర్స్ సెక్షన్ అండ్ సో ఆన్. అలా వీటన్నిటిని ఆర్టికల్స్ అంటాం. సో వాటిని ఆర్టికల్ ట్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తాం. సో ఒక బుక్లో చాప్టర్ ఎలానో ఒక వెబ్సైట్లో ఒక ఆర్టికల్ అలానే. సో బుక్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నట్టే మన వెబ్ పేజ్లో ఎన్ని ఆర్టికల్స్ అయినా ఉండొచ్చు. అండ్ ఈచ్ ఆర్టికల్ లోపల మనకి ఫర్దర్ సెక్షన్స్ ఉంటాయి. ఇవి సిమిలర్గా ఉండే కంటెంట్ని గ్రూప్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ ఒక సెక్షన్లో ఒక ఆర్టికల్లో ఎన్ని సెక్షన్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్, అ సైడ్ ట్యాగ్. ఎలా అయితే ఒక బుక్లో సైడ్ నోట్స్ ఉంటాయో అలానే ఒక వెబ్ పేజ్లో మనం సైడ్ ట్యాగ్ యూజ్ చేసి దానికి ఒక సైడ్ నోట్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఎగ్జాంపుల్లో వికీపీడియా పేజ్లో యూజువల్లీ మనకుండే సైడ్ నోట్స్ ఏంటి అంటే ఆ పేజ్ ఒక సమ్మరీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ సైడ్లో యూజ్ చేస్తాం. సో యూజర్ దాన్ని చదవచ్చు ఆర్ స్కిప్ చేయొచ్చు. ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద హోల్ పేజ్ వాళ్ళు ఓన్లీ ఆ సైడ్ సెక్షన్ని కూడా చూడొచ్చు. సో ఆ సైడ్ అనేది మోర్ లైక్ మన వెబ్ పేజ్లో ఉండే ఒక సైడ్ నోట్స్ లాగా. ఫైనలీ, ఫుటర్.
సో ఒక బుక్లో ఎలా అయితే మనం ఒక ఫైనల్ చాప్టర్, ఒక ఫైనల్ టచ్ పాయింట్ ఆర్ ఎనీ కీ ఇన్ఫర్మేషన్ ఆర్ కాంటాక్ట్ ఆప్షన్స్ ఎలా అయితే బుక్లో ప్రొవైడ్ చేస్తామో, అలానే వెబ్సైట్లో కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ దేనికైతే ఆ వెబ్సైట్ ఉందో వాళ్ళ కీ ఇన్ఫర్మేషన్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ ఈవెన్ నావిగేషన్ బార్ కూడా ఫుటర్లో యాడ్ చేస్తాం. సో ఇది మనం కామన్గా యూజ్ చేసే సిమాంటిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి మనం డిస్కస్ చేసిన టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ని రీడిఫైన్ చేద్దాం. సో మనం డిస్కస్ చేసిన టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్లో ఫస్ట్ కాంపోనెంట్ హెడర్. సో దానికి మనం యూజ్ చేసే సిమాంటిక్ ఎలిమెంట్ హెడర్ ఎలిమెంట్. సో హెడర్లో ఉండే కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ అన్నీ కూడా మనం ఈ హెడర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఎన్క్లోజ్ చేయాలి. దెన్ నావిగేషన్ బార్, దీనికోసం మనం nav ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో nav ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో నావిగేషన్ లింక్స్ అన్నిటినీ కూడా మనం ఎన్క్లోజ్ చేస్తాం. దెన్ వెబ్సైట్లో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఆర్టికల్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా సెక్షన్ ట్యాగ్స్లో డిఫైన్ చేసి అన్ని సెక్షన్ ట్యాగ్స్ని ఒక ఆర్టికల్ ట్యాగ్లో డిఫైన్ చేస్తాం. అలా మల్టిపుల్ ఆర్టికల్ ట్యాగ్స్ ఉండొచ్చు అండ్ ఈచ్ ఆర్టికల్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఫైనలీ ఫుటర్ కూడా ఒక సిమాంటిక్ ఎలిమెంట్ ఫుటర్ ట్యాగ్లో యూస్ చేస్తాం. సో ఫుటర్లో ఉండాల్సిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఒక ఫుటర్ ట్యాగ్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తాం. సో ఇది ఒక టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ అనేది. సో నెక్స్ట్ టైం వెన్ యూర్ బిల్డింగ్ అ వెబ్ పేజ్, ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూస్ చేస్తూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్దర్ మనం డిస్కస్ చేసే అన్ని కాన్సెప్ట్స్లో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఎలా యూస్ చేయాలి మన వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి అన్నది డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్ లెక్చర్లో నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం.